బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఖండకావరం. బలుపు తగ్గించుకోకపోతే బడిత పూజ చేస్తామన్న వైనాల రాజు ఛానల్. పని చేయడమే మాకు తెలుసు. ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెడతాం. మంత్రి శ్రీధర్ బాబు. ట్విట్టర్ పిల్లుకు నా పనితనమే జవాబు అన్న మంత్రి శ్రీధర్ బాబు. దసరా లోపే కొత్త టీచర్లు, కొత్త మంత్రులు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. హైడ్రాపై హైకోర్టు గరం గరం. రాజకీయాలు మతాన్ని కలిపి చూడద్దన్న సుప్రీంకోర్టు. ఇదేం కాఫీ షాప్ అనుకుంటున్నావా? యా అనడమేంటి? పద్ధతి నేర్చుకో. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం. ఆఫీసర్ల ఫెయిల్యూర్. మూసీపై బాధ్యతగా వ్యవహరించండి. దూకుడు పెంచిన ఈడీ. కాంగ్రెస్ నేతలే టార్గెట్. మూసీ సుందరీకరణ ఓ స్కామ్ అన్న కేటీఆర్. 80% స్కాములు మీయేరా నాయనా అన్న పిసిసి ప్రెసిడెంట్. రైతులకు అండగా ఉంటాం బీజేపీ. రైతులను నాశనం చేసిందే మీ పార్టీ అన్న రైతు సంఘాలు. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ కి వచ్చేసరికి వెధవా లోఫర్ సన్నాసి. ఎంత ఖండకావరం రా నీకిది సోషల్ మీడియాలో చేయడానికి. నీ ఇంట్లో తల్లి, నీ ఇంట్లో చెల్లె, నీ ఇంట్లో అక్క, నీ ఇంట్లో బిడ్డ లేదా? రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన నువ్వు ఏది చేస్తే అది చెల్లుద్దని అంటావారా? అక్క, చేనేత కార్మికులకు ఇబ్బంది ఉంది అక్క అని చెప్పి చేనేత కార్మికులు నేసిన నూలు దండను అక్క మెడలో వేయడానికి వెళ్తే దాన్ని ఫోటో తీసి షాదీ ముబారక్ లేకపోతే కళ్యాణ లక్ష్మి చెక్కులు అంటావా? బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు మైండ్ దొబ్బిందా? మతి తప్పిందా? మదం గిట్ల వచ్చిందా? బీఆర్ఎస్ పార్టీ సంస్థానం ఏం చేస్తా ఉంది? ఒకడేమో గవర్నర్ అంటాడు, ఇంకోడేమో చెల్లెలు రికార్డింగ్ డాన్స్ అంటాడు, ఇంకోడేమో షాదీ ముబారక్ అంటాడు. ఆదివాసి బిడ్డ సీతక్కనేమో తప్పుగా మాట్లాడతారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులు చేస్తున్న చండాలమైన వ్యవస్థను ఒకసారి చూడండి. హరీష్ రావు, కేటీఆర్ నుంచి వస్తున్నటువంటి ట్రోళ్లను ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికం, మహిళా సోదరిమణులంతా ఈరోజు భావోద్వేగంతో బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒకడేమో రాష్ట్ర మొదటి మహిళా గవర్నర్ను పట్టుకొని నీ ముడ్డి కింద ఫైల్ పెట్టుకో అంటాడు. ఎంత అన్యాయం. ఇంకొకడేమో నాకు 3 పిల్లలు ఉన్నారన్నా కొంచెం సాయం చేయంటే నీ పిల్లలు నా కోసం కన్నవా అంటాడు. ఎంత అహంకారం. ఒకడేమో ఫ్రీ బస్సుల్లో అక్క అవ్వ అందరు పోతా ఉంటే బట్టలిప్పి రికార్డింగ్ డ్యాన్స్ చేయంటాడు. ఎంత అవమానం. ఒకడేమో బ్రేక్ డ్యాన్సులు చేయమంటాడు. ఎంత అహంకారం. ఒకడేమో ఒక తమ్ముడు, అక్క మీరు చేనేత కార్మికులకు అండగా ఉండండి, ఇదిగోండి చేనేత మాల, అక్క స్వీకరించు అని అంటే షాదీ ముబారక్, కంగ్రాచులేషన్స్, వెడ్డింగ్ యానివర్సరీ అంటారు. ఎంత ఖండకావరం. వారి సన్నాసుల్లారా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ అమ్మ, మీ భార్య, మీ అక్క, మీ చెల్లె, మీ కూతురు, వాళ్ళు మహిళలే కదా. ఏ రోజైనా వారి కుటుంబాల జోలికి తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ, ఇతర పార్టీ బీజేపీ నాయకులే కానీ, ఎంఐఎం నాయకులే కానీ ఏ రోజన్నా మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మహిళా సోదరుల మీదికి తప్పుగా మాట్లాడిర్రా? విచక్షణ, ఇంగిత జ్ఞానం ఉండాలా ఉండకూడదా? ఒకడేమో ముడ్డి అంటాడు, ఒకడేమో షాదీ ముబారక్ అంటారు, అక్క అని పిలిచిన ఆమెను పట్టుకొని పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటాడు, ఒకడేమో బ్రేక్ డాన్సులు అంటాడు, ఒకడేమో రికార్డింగ్ డాన్సులు అంటాడు, ఒకడేమో నాకు పుట్టించిరా, నాకు గన్నవా అంటారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులారా, మిమ్మల్ని నాయకులు అనాలా, వెధవలు అనాలా, సన్నాసులు అనాలా, ఏమనాలి? ఇందులో కౌశిక్ రెడ్డి ఒకడు, కేటీఆర్ 3 సార్లు, హరీష్ 2 సార్లు. ఎటు పోతాంది ఈ సమాజం? హరీష్, నీకు కూడా భార్య ఉంది కదా, నీ భార్యకు ఎవడన్నా రాఖీ గట్ట, నీ భార్య ఎవరికన్నా రాఖీ కట్టబోతే దాన్ని కూడా తప్పుగా మాట్లాడితే ఏమనిపిస్తుంది? కేటీఆర్, నీకు కూడా పెండ్లాం, బిడ్డ, అక్క, చెల్లి ఉంది కదా, అంతెందుకు నీ చెల్లె సారా దందా చేసింది కదా, సారా దందా చేసిన నీ చెల్లెను ఎవడన్నా గలీజు మాటలు మాట్లాడా? సారా దందా చేసింది, లిక్కర్ దందా చేసింది అన్నారు కానీ వ్యక్తిగతంగా పక్కపొంటోనికి ముడిపెట్టిర్రా? ఎప్పుడన్నా నీ కుటుంబానికి సంబంధించి మీ అమ్మనో, మీ చెల్లెనో, మీ అక్కనో తప్పుగా మాట్లాడిర్రా? ఏం పద్ధతి ఇదంతా? ఏం కల్చర్? సీతక్కను ట్రోలింగ్ చేసిర్రు, కొండా సురేఖను ట్రోలింగ్ చేసిర్రు, గవర్నర్ మేడంను ట్రోలింగ్ చేసిర్రు. ఏం జరుగుతుంది? సభ్య సమాజంకి బీఆర్ఎస్ పార్టీ ఏం మెసేజ్ ఇస్తా ఉంది? ఒక మంత్రులుగా ఉన్న వాళ్ళకే ఇంత
దిక్కుమాలిన ట్రోలింగ్ నడుస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీలా మామూలు మహిళా పరిస్థితి ఏంటి, మామూలు వ్యవస్థ పరిస్థితి ఏంటిది? దీనిపై మహిళా సమాజం పూర్తిగా ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సార్ దయచేసి దాన్ని సుమోటోగా తీసుకొని ఎవడైతే ట్రోలింగ్ చేసిండో, ఎవడైతే హరీష్ రావు కేటీఆర్ అకౌంట్ల నుంచి ఫేక్ అకౌంట్ల నుంచి వచ్చిందో వాళ్ళిద్దరిని సుమోటోగా తీసుకొని వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మన ఛానల్ నుంచి. హరీష్ కు అక్క లేదా, కేటీఆర్ కు చెల్లె లేదా? ఆడబిడ్డపై ఈ అవమానం ఏంది? ఆడబిడ్డలపై ఈ తతంగం ఏంది? రికార్డింగ్ డాన్స్ లేంది, బ్రేక్ డాన్స్ లేంది, ముడ్డి కింద పెట్టుకోమనుడేంది, పెళ్లి షాదీ ముబారక్ అని కంగ్రాచులేషన్ చెప్పడం ఏంది? నీ ఇంట్లో తల్లింది, నీ ఇంట్లో చెల్లింది, నీ ఇంట్లో బిడ్డ ఉంది, నీ ఇంట్లో హక్కున్నది. సన్నాసి, సిగ్గులేనోడా, సిగ్గులేని సన్నాసి. రాజకీయం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అత్యున్నత విలువలు ఇచ్చిర్రు మీకు. 2.5 లక్షల మందికి నేను ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ఎన్నుకుంటే ఆడబిడ్డలను పట్టుకొని అర్ధానందంగా చిల్లర మల్లర మాటలు మాట్లాడతానంటే సిగ్గుండద్దు? అన్నం తింటున్నావా, ఇంకేమన్నా అసిద్ధం తింటున్నావా? సిగ్గులేని సన్నాసులందరూ ఒక కాడ జమై ఏ ఆడపిల్లను పడితే ఆడపిల్లను, చివరికి మంత్రులు, గవర్నర్ను కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. 2 పర్యాయాలు మీకు అధికారం ఇచ్చిర్రు ఈ రాష్ట్రాన్ని కాపాడమని. ఇదేనా మీరు చెప్పే సొల్లు కబుర్లు? ఇదేనా చండాలమైన మాటలు? చండాలపు నా కొడుకులు తయారయ్యారు. కొండా సురేఖ, కేటీఆర్ ఖబర్దార్, నీ బట్టలింపించి ఉరికిస్తారు. కొండా సురేఖ అక్కాని రఘునందన్ రావు మెడలో నూరుదండ వేస్తే ట్రోలింగ్ చేస్తావా? నీ చెల్లె జైలుకి వెళ్తే ఇట్లనే ట్రోలింగ్ చేసినామా? నన్ను ఇంట్లో ఉండనీకోకుండా చేసినావు. 2 రోజుల నుంచి అన్నం తినలే, మీడియా సమావేశంలో కంటతాడి. సిగ్గుందారా విధవా? సిగ్గులేని సన్నాసి. నీ చెల్లెకి షేక్ హ్యాండ్ ఇస్తే నీ చెల్లెతోటి తప్పుడుగా ఉన్నట్టేనా? మరి చాలా మంది నీ చెల్లె ఎంతో మందికి షేక్ హ్యాండ్ ఇచ్చింది, తప్పుగా ఉన్నట్టేనా? చాలా మందితో మీటింగ్ పెట్టింది రాత్రి 8 తర్వాత 9 తర్వాత. వాళ్ళందరితోటి తప్పుగా ఉన్నట్టేనా? నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, నీకో బిడ్డ ఉన్నది కదా. సిగ్గులేని విధవా. బీఆర్ఎస్ గుండాలు వాళ్ళపై కేటీఆర్ దాడి చేయించాడని, నూలు విలువ తెలుస్తుందని, నీకు నీకు సిగ్గుంటే బట్టలు లేకుండా తిరిగా నీకు కొండ సురేఖ పైరారు. తల్లి నీకు అందరు సపోర్ట్ ఉన్నారు. ఇదేంటిది? మహిళా మంత్రులను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తుంది. ఆ పార్టీకి మహిళలంటే చులకన కాబట్టే ట్రోల్ చేస్తున్నారు మంత్రి సీతక్క. మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఫైర్. ప్రతిపక్షాలు మహిళల పట్ల గౌరవంగా వివరించాలి. పొన్నం ప్రభాకర్. కేటీఆర్ హరీష్ ప్రవర్తన చూస్తుంటే ఛీ అనిపిస్తుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఇటువంటి చిల్లరగా అది సమాజంలో తిరుగుతా ఉన్నది. దుబ్బాకలో జరిగింది తతంగం. దుబ్బాకలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమావేశానికి వెళ్లిన ఎంపీ హోదాలో రఘునందన్ రావు కార్మికుల సమస్యలు నాకు వివరించారు. జాతీయ జెండా రంగును పోలిన నూలు పోగు దండను నా మొడలో వేశారు. అక్క, ఇది చేనేత కార్మికుల సమస్య మాల అని అన్నారు. ఆ మాలను నేను అలాగే పట్టుకొని ఇట్లా చూస్తా ఉన్నా. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి అసభ్యకరమైన కామెంట్లు పెట్టిస్తావా? ఓ మహిళా మంత్రిని ఇంతలా కించపరుస్తావా అని కేటీఆర్ పై కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఏందిరా నాయన కేటీఆర్? 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు సంస్కారం లేదని, అధికారం పోయి పిచ్చెక్కిందని మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఆడపిల్లలు ఉన్నారని ఏమైనా సాయం చేయండి అని ఓ మహిళ కోరితే టీవీ ఛానళ్ల సాక్షిగా సమాజం కోసం కన్నావా, నా కోసం కన్నావా అని మహిళను కేటీఆర్ అవమానించిండు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను అవమానించిండు. పాడి కౌశిక్ రెడ్డి తమిళ సైని అవమానించిండు. సోషల్ మీడియాలో సీతక్కపై అసభ్యకర మెసేజ్లు పెట్టిర్రు. ఇంత నీచంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. బతుకమ్మ పండుగను చెడగొట్టిందే కవిత అని విమర్శించారు. బతుకమ్మ పేరు మీద డిస్కోలు డాన్సులు నేర్పిందని ఫైర్ అయ్యారు. సామాన్య మానవునిగా ఉన్న ప్రతి ఒక్కడికి ఈ సమాజం పట్ల అక్క, చెల్లె, అవ్వ, తల్లి, బిడ్డ వీటిపై గౌరవం ఉంది. గౌరవించే పరిస్థితిని అవతల వాడికి కల్పిస్తా ఉన్నారు. రాజకీయ నాయకునిగా ఉండి 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఓ సీఎంకు తనయుడిగా ఉండి మంత్రిగా పనిచేసిన మీలాంటి నీచ సంస్కృతి కలిగిన వాళ్ళని నాకు తెలిసి రాజకీయాలల్లా
ప్రపంచ రాజకీయాలల్లో మీ అంత చండాలమైన రాజకీయ నాయకుల్ని ఎక్కడా చూడలేదని మన ఛానల్ ద్వారా చెప్తూ న్యూస్ చదవాలంటేనే సిగ్గు అనిపిస్తుంది. ఇటువంటి చండాలు, ఇటువంటి సన్నాసుల న్యూస్ చదవాలంటే. ఏదైతే కేటీ రామారావు ఇంతకుముందే చెప్పుకున్నాం, మంత్రి సీతక్క మీద, అదే విధంగా మంత్రి కొండ సురేఖ మీద ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడాడో, అదే విధంగా గౌరవ మంత్రివర్యులు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 24 గంటలు ఈ రాష్ట్ర శ్రేయస్సే, ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూల స్తంభం శ్రీధర్ బాబు గారిపై కూడా నిన్న ట్విట్టర్లో తప్పుగా మాట్లాడడం జరిగింది. కానీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఎప్పటికప్పుడు చిల్లర మల్లర మాటలు మాట్లాడే వ్యక్తులతోటి సంభాషణ చేయడం కూడా వృధా. ఆ సమయాన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. వారికి సంబంధించి నిన్న టెక్నాలజీ రంగం అభివృద్ధి పథంలో ఆవిష్కరణలతో పాటు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలో తెలంగాణ ముందు వరుసలో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఏఎంసీహెచ్ఏ ఇండియా హైదరాబాద్ చాప్టర్ సిగ్నేచర్ ఈవెంట్ లో శ్రీధర్ బాబు గారి ప్రసంగం, తెలంగాణ సర్కార్ తీసుకున్న వ్యూహాత్మక చర్యలు, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం, ఆవిష్కరణలపై దృష్టి పెట్టడం వంటి అంశాలు పెట్టుబడులను ఆకర్షించాయని మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. ఇది రాష్ట్రంలో స్టార్టప్ ను పెంచి ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలకు తెలంగాణ ప్రాధాన్యతను గమ్యస్థానంగా నిలిపాయని తెలిపారు. 2024లో ఐటీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెంది ముఖ్యంగా సాంకేతికతలపై, సమస్యలపై, స్టార్టప్, పర్యావరణ వ్యవస్థ మరియు సైబర్ సెక్యూరిటీ పురోగతులపై దృష్ట్యా ఈ అభివృద్ధి జరిగింది. కృత్రిమ మేధస్సు, ఏఐ, ఇంటర్నేషనల్ థింగ్స్, బ్లాక్ చైన్ సాఫ్ట్వేర్లు రాష్ట్రంలో విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయానికి సంబంధించి స్మార్ట్ సిటీస్, అదే విధంగా తయారీ రంగంలో విస్తృతంగా విస్తరించింది. బ్లాక్ చైన్ కార్యక్రమాలు, సరఫరా చైన్, ఆరోగ్యం వంటి రంగాలకు తెలంగాణ రాష్ట్రం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. దానికి సంబంధించే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్ట్రీగా పనిచేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ ను మనం చూడవచ్చును. శ్రీధర్ బాబు గారు ప్రసంగిస్తున్నటువంటి దృశ్యాలు, ఏదైతే టెక్ స్పేక్ తెలంగాణకు సంబంధించిన ఏదైతే నిపుణులతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ ను మనం చూడవచ్చు. 1వ తారీఖు నాడు టీచర్ల నియామక పత్రాలను ఏదైతే నడిస్తామంటారు ఎల్బీ స్టేడియం వేదికగా అందిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొత్త టీచర్లకు 9 నియామక పత్రాలు ఎల్బీ స్టేడియం వేదికగా అందిస్తాం. టీచర్ ప్రొఫెషన్ ఉద్యోగం కాదు, భావోద్వేగం. 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తా ఉంది. ప్రభుత్వంలో నియామకాలు నిరంతర ప్రక్రియగా నడుస్తాయి. గత 10 ఏళ్లలో కేవలం ఒకేసారి డిఎస్సి వేసారు. కేవలం 7,557 పోస్టులతోటే గత ప్రభుత్వం సరిపెట్టింది. కానీ పేదలందరికీ తప్పనిసరిగా విద్య అంది తీరాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. డిఎస్సి ఫలితాలను విడుదల చేసే సమయంలో ఈ నెల 9వ తారీఖు నాడు విద్యకు సంబంధించి డిఎస్సికి సంబంధించిన వారికి ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. సచివాలయంలో డిఎస్సి 2024 ఫలితాలను విడుదల చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేడి, ఆకునూరి మురళి, అదేవిధంగా కేశవరావు, అదేవిధంగా దామోదర రాజనరసింహ, అదేవిధంగా కొండా సురేఖ, అదేవిధంగా శాంతి కుమారి మేడం 10 నెలల్లో దాదాపుగా 40,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము. పోలీస్, మెడికల్ విభాగాల్లోనే ఎక్కువ భర్తీ చేసినాం. టీజీపీ, పిఎస్సి నోటిఫికేషన్లతో 17,341 ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీకి సర్కార్ ప్లాన్. నిరుద్యోగుల ఆకాంక్షలకు సాకారం అవుతున్న సర్కార్ అని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఏదైతే మనం డిజిటల్ కార్డ్ అని అంటున్నామో దానికి సంబంధించి ఫ్యామిలీ ఫోటో ఆప్షన్ మాత్రమే. ఫ్యామిలీ ఫోటో తప్పనిసరి అని ఏం కండిషన్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటేనే ఫ్యామిలీ ఫోటో అందులో పెట్టాలన్న లక్ష్యం పెడతా ఉన్నారు. దాదాపు అందరూ ఒప్పుకుంటారు, ఎందుకంటే హెల్త్ కు సంబంధించింది కాబట్టి. కుటుంబ సభ్యులు అనుమతిస్తేనే ఓకే, కంపల్సరీ కాదు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం ఎల్లుండి నుంచి ఫీల్డ్ స్టడీ గ్రామాలు, వార్డు, డివిజన్ల ఎంపిక కంప్లీట్. ఎక్కువ జనాభా ఉన్న చోట అదనపు సిబ్బంది. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర కుటుంబాల వివరాల నిర్ధారణ కోసమే ఇప్పుడు ఇలాంటి అధ్యయనం పొరపాట్లు లేకుండా పకడ్బందీగా సమాచారం సేకరించాలి. సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే 9వ తారీఖు దసరా లోపే టీచర్ల నియామక ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపుగా 70,000 ఉద్యోగాలు దసరా వరకు పూర్తి స్థాయిలో నిర్వహించిన ఘనత మనకే దక్కుతుందని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అదేవిధంగా నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం అని హెల్త్ డిజిటల్ కార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో వారి అనుమతితోటే
ఫోటో తీసుకోవాలని, వారికి ఇష్టం లేకపోతే ఫోటో వేయకూడదని చెప్తా ఉన్నది. దాంతో పాటుగా దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ, మంత్రివర్గంలో 6గురికి చోటు, 2కి ఏఐసిసి నుంచి సిఫారసు, మిగిలిన వాటిపై ఉత్కంఠ, 4 జిల్లాల నేతలకు ఛాన్స్, దానంతో రాజీనామా చేయించే ఆలోచన, ఉప ఎన్నికల్లో గెలిపించుకునేలా ప్లాన్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయితే ఇప్పటికే ఏసీసీ పిసిసి మధ్య పలుమార్లు చర్చలు జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పలువురు మంత్రులతో అగ్రనేతలు చర్చించారు. 6 క్యాబినెట్ భర్తులు, అదే విధంగా ప్రభుత్వ సలహాదారులు, అదే విధంగా మిగతా బ్యాలెన్స్ ఉన్నటువంటి 18 కార్పొరేషన్ చైర్మన్లు, అదే విధంగా నామినేట్ పదవులకు సంబంధించి, అదే విధంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పలుమార్లు ఏఐసిసి పిసిసి మధ్య చర్చలు నడిచినప్పటికీ ఇవాళ కూడా ఏదో ఢిల్లీలో చర్చలు ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. దానికి సంబంధించి 2 సిఫారసు ఏదైతే ఏఐసిసి పెద్దల నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో ఒకటి నాకు తెలిసి జీవన్ రెడ్డి సిఫారసు ఉన్నట్టుగా మన ఛానల్ కు అప్డేట్ వస్తా ఉన్నది. అదే విధంగా నల్గొండ నుంచి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేకానంద ఆదిలాబాద్, గడ్డం వినోద్ ఆదిలాబాద్, ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్, బాలు నాయక్ నల్గొండ, రామచంద్ర నాయక్ వరంగల్, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్. సుదర్శన్ రెడ్డి కూడా కన్ఫర్మేషన్ ఉన్నట్టున్నది. దానం నాగేందర్ హైదరాబాద్, వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్, వాకిటి శ్రీహరి కూడా కన్ఫర్మ్ ఉన్నట్టున్నది. ఫ్యామిలీ ఈక్వేషన్స్ చూస్తా ఉన్నారు, క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తా ఉన్నారు, దాని విధంగా నడుస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉందా. ఇకపోతే గత కొన్ని రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదానికి, లడ్డూ ప్రసాదానికి సంబంధించి రోజుకో వింత వాదన, రోజుకో నువ్వు అన్యాయం నువ్వు అక్రమం, నేను అన్యాయం నువ్వు అక్రమం, జంతువుల బలి అది ఇది అని చెప్పి ప్రజలను మనోభావాలను కించపరిచే విధంగా, దేవుడి ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా జరుగుతున్నటువంటి దానికి సంబంధించి రాజకీయాలు మతాన్ని కలిపి చూడద్దు, లడ్డూ కోసం కల్తీ నెయ్యిని వాడినట్టు సాక్ష్యం ఉందా, రాజకీయాల నుంచి దేవుని దూరంగా ఉంచాలి, తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, రాజకీయాలు మతాన్ని కలిపి చూడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది, తిరుమల లడ్డూ వివాదంపై విచారణ సందర్భంగా పలు కీలక కామెంట్ చేసింది, కల్తీ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వాడినట్టు సాక్ష్యం ఉందా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, కేసు వారానికి వాయిదా వేసింది. ఇకపోతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు, ఈడీ కాదని మూడీ కేసు అంటున్నటువంటి వారు లోకాయుక్త ఎఫ్ఐఆర్ ఆధారంగా నమోదు, మూడా స్కామ్ లో మనీ లాండరింగ్ ఆభోయోగాలతోటి కేసు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈడీ సాబ్, నేను లిటరల్ గా రాసిస్తా, బీజేపీ ఏదన్నా ఎంపీ మీద, ఎమ్మెల్యే మీద, కనీసం బీజేపీకి సంబంధించిన లీడర్ మీద మీరు అరెస్ట్ చేస్తారా? ఈడీ చేస్తారా? చెయ్యది. హైడ్రాపై ఆగ్రహాన్ని వ్యక్తముచ్చిన హైకోర్టు, ఏదైతే హైడ్రా చేస్తున్న పనులు సవ్యమైన దారుల్లో చేయట్లేదు, హైడ్రా భారతదేశంలో హైదరాబాద్ నగరాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో హైడ్రా పనిచేస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి రాత్రి నోటీస్ ఇచ్చి తెల్లారే కూల్చడం తప్పు, దానిపై పునఃసమీక్షించుకోవాలని హైడ్రా మందలిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. చార్మినార్ తహసీల్దార్ చెప్తే హైకోర్టు భవనాన్ని కూల్చుతారా? మిస్టర్ రంగనాథ్, రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వు, శని ఆదివారాల్లో కూల్చివేతలకు చేపట్టరాదన్న విషయం తెలియదు, హైకోర్టు ఆగ్రహం. మూసీ సర్వేతో హైడ్రాకు సంబంధం లేదు, హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకే, పేదల జోలికి వెళ్లొద్దు, కమిషనర్ రంగనాథ్. ఏదైతే హైడ్రాను హైకోర్టు శుతిమెత్తగా మందలించినట్టుగా తెలుస్తా ఉంది. ఏదైనా ఫార్ములా ప్రకారం, ప్రాసెస్ ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవాల్సిందే, అధికారం ఉందని ఇష్టం ఉన్నట్టు చేయొద్దు అని చెప్పి చెప్తా ఉంది. ఇకపోతే మూసీకి సంబంధించి మూసీ మార్కింగ్ కు ముందుగా నో ప్రాసెస్, ఆఫీసర్ల ఫెయిల్యూర్, ప్రజలకు అవగాహన కల్పించడంలో వైఫల్యం, ఆందోళన సరిగ్గా డీల్ చేయలేదు, జిహెచ్ఎంసీ ఏయుడి అధికారులపై అసంతృప్తి, మూసీ ఒడ్డున రెడ్ మార్కులతోనే గందరగోళం, పలువురు ఆఫీసర్ల తీరు వల్లే సర్కార్కు చెడ్డ పేరు, ఆఫీసర్లు అధికార పార్టీ లీడర్ల అభిప్రాయం, బుల్డోజర్ల కింద న్యాయం మానవత్వం అని హరీష్ రావు చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీకి లేక హరీష్ అగ్గిపెట్టే మీరు మాట్లాడద్దు ఎక్కువగానే. వాస్తవంగా కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్ల ఏదైతే రెడ్ మార్క్ నోటీస్ ఇవాళ సాయంత్రం ఇచ్చేసి రేపు పొద్దున కూల్చేస్తామంటే దాన్ని ఎవరు ఒప్పుకోరు. తెలంగాణ ప్రజాప్రభుత్వం కూడా పేద ప్రజలకు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ఉంది. మూసీని సుందరీకరణ చేయడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా పేద ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం కూడా అంతే ఇంపార్టెంట్, దానికన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువ ఇంపార్టెంట్ అన్న విషయాన్ని
రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే గుర్తించింది. దాంతో పాటుగా హైకోర్టు కూడా శుతిమెత్తగా మందలించడం జరిగింది. దానికి సంబంధించిన పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో త్వరలో చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ చంద్రచూడ్ గారు ఏదైతే ఒక అడ్వకేట్ యా యా అన్నాడట కోర్టులో. ఓకే, సుప్రీంకోర్టు గారు జడ్జి ఇస్తే యా 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 సార్ యా యా అన్నాడట. ఇదేమన్నా కాఫీ షాప్ అనుకుంటుండ్రా, లేకపోతే ఇదేమన్నా ఫుట్బాల్ కోర్ట్ అనుకుంటుండ్రా, ఇదేమన్నా లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనుకుంటుండ్రా? యా యా ఏంది ఊకే అని. ఇది కాఫీ షాప్ కాదు, భాష చాలా అసహ్యంగా ఉంది, ప్రతిదానికి యా యా అనడం బాగోలేదు. న్యాయవాదిపై సిజేఐ చంద్రచూడ్ ఆగ్రహం. చదువుకుని ఒక మంచి న్యాయవాద వృత్తిలో ఉన్న మీరు కూడా షార్ట్ కట్ భాష వాడమేంది? గౌరవించాలే చైర్కి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు న్యాయస్థానం, న్యాయమూర్తికి సంబంధించిన చైర్. అది ఆ చైర్ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే దానికి సరెండర్ చేయాలి. కానీ షార్ట్ కట్ లో ఇంగ్లీష్ లో యా యా అంటే ఎట్లా ఉంటది? ఇదేమైనా కాఫీ షాపా అని సుప్రీంకోర్టు మందలిచ్చింది. కోల్కతాలో ట్రామ్ సేవలు బంద్. ముగిసిన 151 ఏళ్ల ప్రయాణం నిరసన తెలుపుతున్న స్థానిక ప్రజలు. కోల్కతాలో ట్రామ్ సేవలు అంటే పాత బస్సులు ట్రామ్ పద్ధతిలో నడిచేది, వాటికి సంబంధించి వాటి సేవలు బంద్ చేశారు. నిరసన తెలుపుతున్న స్థానిక ప్రజలు. ఇకపోతే నాంపల్లి కోర్టుకు సాహితీ ఇన్ఫ్రా ఎండి హాజరుపరిచిన ఈడీ అధికారులు. ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు. బీజేపీకి యాంటీ ఉన్నాడు ఆయన కూడా. కూతురితో సహా తల్లి ఆత్మహత్య. 18వ అంతస్తును దూకి సూసైడ్. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఘటన. కుటుంబ కలహాలే కారణం. 5గురు ఆత్మహత్యను అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. సరూర్ నగర్ పరిధిలో ఘటన. సుప్రీంకోర్టు విచారణలో కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ బెంచ్ ఉద్దేశించి యా యా అనడంపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటి యా యా? ఇలాంటి భాష అంటే నాకు అలర్జీ. ఇదేం కాఫీ షాప్ కాదు, మీరున్నది కోర్టు రూమ్ అని మర్చిపోవద్దు అని లాయర్ను మందలించారు. కోర్టులో ఇలాంటివి అనుమతించబోవని చెప్పారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ఏదైతే చిత్తటిల్లు మూసీ సుందరీకరణ ఓ స్కామ్. దానివల్ల వేల కోట్ల రూపాయలు వెనకేసుకొని తద్వారా రాబోయే 5 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఫండింగ్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ అంటారు. అందరూ మీ అంత తెలివి కల్లోళ్ళు ఉండరు కేటీఆర్ గారు. మీరు, మీ నాయన, మీ చెల్లె, మీ బావ, మీ తమ్ముడు, మీరంతా తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా పట్టి పీడాడి రాబోయే 50 సంవత్సరాల వరకు కూడా ఎలక్షన్ ఫండింగ్ కు సంబంధించి ప్రపంచంలోనే ప్రాంతీయ పార్టీలలో అత్యంత ఆర్థిక వనరులు ఉన్న ప్రాంతీయ పార్టీ, ఈ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న పార్టీ మీది. మీరు ఆర్థిక వనరుల గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. మూసీ సుందరీకరణ ఓ స్కామ్. రాబోయే ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకుల ప్రాజెక్ట్. కేటీఆర్ 80% కబ్జాలు బీఆర్ఎస్ నేతవే. గతంలో మూసీ ప్రక్షాళన చేయాలని చెప్పి ఇప్పుడు గగ్గోలు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. బీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసీ ప్రక్షాళన లేదా? మూసీ పరివాహక ప్రాంతంలో ఒక గుడిసె కూడా కూల్చలే. హైడ్రా టార్గెట్ భూ బకాసులే. నగర అభివృద్ధి అంటే ఫామ్ హౌస్ ల డెవలప్మెంట్. మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్ కు పెట్టుబడులు. పేదలకే ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తామని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. మేము మూసీని సుందరీకరణ చేసి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి భూ బకాసుర్లు అంతం పడతాం. మూసీని సుందరీకరణ చేసి హైదరాబాద్ కు ఆటోమేటిక్ గా డెవలపింగ్ జరుగుతుంది. ఫామ్ హౌస్ లో డెవలపింగ్ జరుగుతాయి, హైదరాబాద్ జరిగినట్టు కాదని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. ఏదైతే నల్ల చట్టాలు తెచ్చి రైతులపై ట్రాక్టర్లు తొక్కించి, రైతులపై బుల్డోజర్లు ఎక్కించి, రైతు హత్యలకు కారకులై చివరికి రైతు ఉద్యమం తోటి దేశాన్నే ఏకం చేసిన రైతు నాయకులను అరెస్ట్ చేసి రైతులకు క్షమాపణ చెప్పినటువంటి బీజేపీ పార్టీ రైతుల కోసం దీక్ష చేసిందట నిన్న. అంటే దీని వెనుక ఏంటంటే అందరూ ఏదో ఏదో చేస్తా ఉన్నారు. ఏదేటి మహేశ్వర్ రెడ్డికి ఏది లేదన్న భయంతో బాధతో చేసినట్టుంది. రైతులకు అండగా ఉంటాం, ఓట్లేసి గెలిపించిన వారినే కాంగ్రెస్ మోసం చేసింది. బీజేపీ నేత ఏలేటి. హైదరాబాద్ లో సీట్లు రాలేదని పేదల ఇండ్లు కూలుస్తున్నారు ఎంపీ అరవింద్. రుణమాఫీ చేసింది కొంతే, చెప్పిందేమో కొండంత ఎంపీ అరుణ. ధర్నా చౌక్ లో బీజేపీ ఆధ్వర్యంలో రైతుల హామీల సాధన దీక్ష. ఇలా చాలా మంది బీజేపీ నాయకులు అటెండ్ కాలేదు.